మనం కూడా హాస్పిటల్కి వెళ్దాం డాడీ. ఆ లలితతో అత్తయ్య ఏం మాట్లాడుతుందో మనం కూడా దగ్గరుండి విందాం. వద్దు బేబీ, మనల్ని గాని శృతి అక్కడ చూసిందంటే తను ఇంతకాలం దాచిపెట్టిన నిజాన్ని బయటపెట్టదు, మాట మార్చేస్తుంది. ఆ రోజు జాతరలో కూడా అబ్జర్వ్ చేశాం కదా. ఆ రోజు శివరామరాజు ఇద్దరు భార్యలకి ఒకే సమయానికి పొరిటి నొప్పులు మొదలయ్యాయండి. ఆ రోజు రాత్రి ఇద్దరు ప్రసవించారు. అంతా బాగుందనే అనుకున్నాం. ఇంతలోనే డాక్టర్ గారు, వాళ్ళ డెలివరీ రోజున ఏం జరిగిందన్నది లలితకు తెలియాలి. అన్నపూర్ణతో వచ్చి గొడవ పడాలి. అదే వాళ్ళ ఆఖరి కలయిక అవ్వాలి. బామర్దే, బావా, నువ్వు హాస్పిటల్కి వెళ్ళి శృతికి కనపడకుండా ఆ లలిత ఏం అడుగుతుందో, శృతి సమాధానం ఏం చెప్తుందో నువ్వు జాగ్రత్తగా విని నాకు ఫోన్ చేయి. అలాగే బావా. ఒక్క నిమిషం. పోయినసారి వేద హాస్పిటల్లో ఉన్నప్పుడు పంపిస్తే పులిహోర చేసుకొచ్చినట్టు చేయకుండా కొంచెం అలర్ట్ గా ఉండు. చూస్తావు కదక్క నీ తమ్ముడు టాలెంట్. ఆ అన్నపూర్ణ కుటుంబం నాశనం అవ్వడానికి టైం దగ్గర పడింది కాంచన. అన్నపూర్ణ, ఆ అబ్బాయి బాగున్నాడు కదా? అబ్బాయి ఏంటండి, వాళ్ళ కాబోయే కోడలు ఫోటో కూడా చూపించారు. అమ్మాయి చాలా బాగుంది, చిలకలాగా. వీళ్ల పెళ్లి క్యాటరింగ్ తో పాటు అమ్మాయి వాళ్ళ తరపు పెళ్లి క్యాటరింగ్ కూడా మనకే ఇస్తామని చెప్పారు వదినా. అది ఇంకా నాకు బాగా నచ్చింది. ఏమైందిరా, ఎందుకు ఆపావు? లలిత వదిన ఒక్కతే ఆటోలో వెళ్తుందన్నయ్య. తనెక్కడికైనా వెళ్ళాలి అంటే నాతో చెప్పి ఫోన్ చేసి నన్ను తీసుకుని వెళ్తుందే. ఇప్పుడు ఒక్కతే వెళ్తుంది. తనేదో పని మీద వెళ్తుందని అనుకుందాం, కానీ వీళ్ళిద్దరూ ఏంటి తనని ఫాలో చేస్తూ వెళ్తున్నారు? అంజీ, వ్యాన్ తిప్పు, ఎక్కడికి వెళ్తున్నారో చూద్దాం. ఎందుకన్నా పూర్ణ? లేదండి, నా మనసు ఎందుకో ఆందోళనగా అనిపిస్తోంది. అంజీ, నువ్వు పోనీ. అలాగే వదినా. వేద, అత్తయ్య హాస్పిటల్కి ఎందుకు వచ్చినట్టు? ఏమో, ఎవరినో కలవాలనుంది. బహుశా తనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా హాస్పిటల్లో జాయిన్ అయ్యారేమో బావా. చూద్దాం పద.